మహాకవి గురజాడ అప్పారావు భావాలు రచనలు నిత్య నూతనమని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. నవయుగ వైతాళకుడు గురజాడ అప్పారావు 163వ జయంతి ఉత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని గురజాడ స్వగృహంలోని చిత్రపటానికి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సత్య జంక్షన్ సమీపంలోని గురజాడ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గురజాడ దేశభక్తి గేయాలను ఆలపించారు. జంక్షన్లోని గురజాడ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జయంతి సభలో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ గురజాడ నిత్య స్మరణీయులని పేర్కొన్నారు. అందరికీ అర్థమయ్యే వాడుక భాషలో చేసిన ఆయన రచనలు కలకాలం నిలిచి ఉంటాయన్నారు. 100 ఏళ్ల క్రితమే గొప్ప ముందు చూపుతూ మహాకవి రచనలు చేశారని, ఆయన ఆశయాలు నేటికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దేశ ప్రధాని మోదీ సైతం గురజాడ రచనల నుంచి స్ఫూర్తి పొందారని, ఆయన రాసిన దేశభక్తి గేయాన్ని ప్రస్తావించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. గురజాడ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఆయన జీవిత చరిత్ర, దేశభక్తి గేయాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని సూచించారు. అభినందించాల్సిన విషయం. ఆయనకున్నటువంటి సోషలిస్ట్ భావాలన్నీ కూడా ఈ రోజుకి కూడా అవి లేటెస్టే. ఆ రోజు 150 సంవత్సరాల క్రితం రాశారు, కానీ ఈ రోజుకి కూడా అవి మనం ఆచరించాల్సినవే. ఎంత నాగరికత వచ్చినా కూడా అవి ఇంకా మనం ఆచరించాలి, ఇంకా మనం ఆయన ఫాలో అవ్వాలి అనే ఆలోచన చూసారా, దాన్నే మనం ఆయన అంత ముందు చూపుతో రాశారు. ప్రతి మానవ సంబంధాలు ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. మనిషిని మంచిగా ప్రేమించాలి, దేశాన్ని ప్రేమించాలి, మతాలు పక్కన పెట్టాలి. ఇవన్నీ కూడా ఒక మంచి ఆలోచనతో అందరికీ అర్థమయ్యే భాషలో రాసినటువంటి గురజాడ అప్పారావు గారు చాలా గొప్ప వ్యక్తి. సోదరులు చెప్పినట్టుగా అరిస్టాక్రాట్ సోషలిస్టుల కన్నా ఉన్నతైన వ్యక్తి ఆయన. అయితే చిన్న తప్పుదం జరిగింది, దాన్ని వెంటనే మేము కరెక్ట్ చేయడం కూడా ప్రయత్నించాము, కానీ వెంటనే దానికి రెస్పాన్స్ రాలేదు. బట్ డెఫినెట్గా దానికి మనకి నెక్స్ట్ 1 monthలో దానికి ఆర్డర్ వచ్చేలాగా మేము ప్రయత్నం చేశాము. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా మన విజయనగరం జిల్లాలో కూడా మనం ఆయన గొప్పతనాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి స్కూల్లో కూడా మనం ఫోటో పెట్టుకున్నామని ఒక కార్యాచరణ లాస్ట్ ఇయర్ అనుకున్నాము, అది మనం అమలు చేసుకోలేదు. ఖచ్చితంగా అది అమలు చేసి ప్రతి స్టూడెంట్కి కూడా మనకి జిల్లా నుంచి వచ్చినట్టు ప్రాముఖ్యమైన వ్యక్తి గురించి, గురజాడ అప్పారావు గురించి అందరికీ తెలియజేసేలాగా డిఓ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. మీరు దాన్ని ఎలాగ కలెక్టర్ గారు గైడెన్స్తోని దాన్ని ఎలాగ కార్యాచరణ చేస్తారో మాకు ఇన్పుట్ ఇస్తే మేము దాన్ని యాక్షన్ ప్లాన్ తీసుకొని దాని బడ్జెట్ని కూడా మేము ప్లాన్ చేసుకుంటాము. డెఫినెట్గా మన ఎంపీ గారు చెప్పినట్టుగా దానికి పిల్లలు తీసుకువెళ్ళాలి, భావతరాలు తెలియజేయాలి. ఆయన రాసినటువంటి సింపుల్ ఈ పాటలు కూడా పబ్లిక్ మన స్కూల్స్లో కూడా కొంచెం ముందుకు తీసుకువెళ్ళగలిగితే చాలా మంచి ఆలోచన. ఇదంతా కూడా గౌరవం ఖచ్చితంగా మన కల్చర్లో కూడా మన కల్చరల్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్కి కూడా గౌరవ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. కల్చరల్ డిపార్ట్మెంట్ కూడా ఇది రిక్వెస్ట్ చేసి దీన్ని క్లాస్లో పాఠ్యం కింద డెవలప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని చూడండి. సో ఖచ్చితంగా మనమందరం కూడా ప్రతి గండాన్ని గుర్తించుకోవాలి. ఎక్కడైతే మనం డిప్రెస్ అయ్యామో, ఎక్కడైతే మనము తప్పుదారిలో వెళ్తున్నాం అనిపిస్తుందో ఒకసారి ఆయన రాసిన గేమ్ ఒకసారి చూసుకోండి, దగ్గర పెట్టుకోండి, చదువుకోండి, అర్థమైపోతుంది. మనం వేరు పోయిగా ఉన్నాం. అప్పటికంటే గురజాడ అప్పారావు గారు 100 ఏళ్ళ ముందు చూసాడేమో, ప్రజెంట్కి సంబంధించి ఆ పాట రాసినట్టు అనిపించింది నాకు. సో పిల్లలందరూ కూడా మీరు గురజాడ అప్పారావు గారి జన్మదినానికి ఇక్కడికి వచ్చాము, సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈరోజు మీరు ఒక్కసారి చదవండి, ఆ గేయాన్ని చదవండి. నేను మెస్మరైజ్ అయ్యాను.